యూట్యూబ్ నుంచి వచ్చింది, కారు కొన్నాడు, ఇల్లు కొన్నాడు అనే ఆలోచనలు. ఇక మన యూట్యూబ్ ఇన్కమ్కి వస్తే ఇప్పటి వరకు నాకు యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది గృహప్రవేశం అని చెప్పి కార్లో కూర్చున్నాడు అనుకుంటున్నారా? సో గృహప్రవేశం వీడియోనే. సో అక్కడ ఇంట్లో స్పేస్ లేదా, అలాగే వర్క్ నడుస్తుంది ఇంటీరియర్ది. సో అక్కడ డిస్టర్బెన్స్ అవుతుందని నేను ఇక అక్కడ వీడియో తీయకుండా ఎక్కడ కూర్చొని చేయాలని ఆలోచిస్తే కార్లో కూర్చొని చేద్దామని అయితే ఆలోచన వచ్చింది. సో అందుకే కార్లో కూర్చున్నాను. కార్లో ఎందుకు కూర్చున్నా అంటే ఇంటి టాప్ పైన కూడా వెళ్ళి చేయొచ్చు. ఆ బయట గాలి బాగా వస్తుంది, మనకు మైక్ లేదు కదా, సో సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకే కార్లో కూర్చొని అన్ని విండోస్ క్లోజ్ చేశాను అనమాట. సో అట్లయితే మన వాయిస్ మాట్లాడేది క్లియర్గా ఇంట్లోనే వినిపిస్తుందని సో కార్లో కూర్చొని అయితే చేస్తున్నాను. మీరు థంబ్నెయిల్ చూసినట్టుగానే ఈ వీడియోలో మీకు నేను ఇల్లు ఎలాగ ఉన్నాను, అలాగే యూట్యూబ్ నుంచి నాకు ఎంత మనీ వస్తుంది అనే దానికైతే క్లారిటీ ఇస్తాను. అలాగే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన 1 year లోపే ఇల్లు కొన్నానని చెప్పాను కదా, అదైతే నిజము. సో ఇలా అబద్ధం చెప్పడానికి ఏం లేదు. అది ఎంతవరకు నిజం అనేది కూడా మీకు ఈ వీడియోలోనే క్లియర్గా చూపిస్తాను అనమాట. సో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు దాన్ని, నేనేనా కాదు. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది 2023 ఏప్రిల్లో. బట్ మేము గృహప్రవేశం చేసింది ఏప్రిల్ 2024 15కి అనమాట. అంటే జస్ట్ ఒక 7 days గ్యాప్లోనే గృహప్రవేశం చేశాము. సో దీని తర్వాత కొంతమంది, చాలామంది కాదు కొంతమంది ఏమంటున్నారంటే వాడు యూట్యూబ్లో కూడా డబ్బులు సంపాదిస్తున్నాడు కాబట్టి కారు కొన్నాడు, ఇల్లు కొన్నాడు అని అంటున్నారు. సో ఎంతవరకు నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది, సో నేను యూట్యూబ్ నుంచి వచ్చిన దాంతో ఇల్లు కొన్నానా, లేకపోతే ఇంకేమైనా సోర్స్ ఉందా, నేను ఎంత సంపాదిస్తున్నాను యూట్యూబ్లో అనేది అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక క్లారిటీ ఇస్తాను అందరికీ. యూట్యూబ్లో థంబ్నెయిల్లో పెట్టినట్టు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన 1 year లోపల ఇల్లు కొన్నానా లేదా అనే దానికైతే ప్రూఫ్ అయితే చూపిస్తాను. యూట్యూబ్లో వచ్చేటి అన్ని అబద్ధాలు ఉంటాయి, ఫేక్ న్యూస్ ఉంటాయి అని అంటారు. సో నేనైతే ఎవరిని మోసం చేయాల్సిన అవసరం అయితే నాకేం లేదు. నేను ఉన్నది ఉన్నట్టు చూపిస్తాను. మీరు కూడా నమ్మకపోతే ఒక పని చేయండి, మీ ఫోన్ తీసుకొని ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేశాక సెర్చ్లో ప్రియారాజ్ డైరీ అని కొట్టండి. యూట్యూబ్ ఛానల్ వస్తుంది, ప్రియారాజ్ డైరీ అని వస్తుంది. దాని కింద మీకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారనేది కూడా కనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయండి అంటే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు సబ్స్క్రైబర్ అని వస్తుంది. మళ్ళీ దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇది చేసినాక మీరు మళ్ళీ ప్రియారాజ్ డైరీ మీద టచ్ చేస్తే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో మా ఫోటో వస్తుంది, అలాగే ప్రియారాజ్ అని కనిపిస్తుంది. కింద మీకు హోమ్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి అన్నమాట. అందులో మీరు వీడియోస్ పైన క్లిక్ చేయండి. వీడియోస్ పైన క్లిక్ చేసి మొత్తం కిందికి వచ్చేసేయండి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ. మీకు లాస్ట్లో ఒక వీడియో కనిపిస్తుంది, మై ఫస్ట్ ట్రిప్ హైదరాబాద్ టు హంపి టాటా నెక్సన్ అని కనిపిస్తుంది అనమాట. ఆ వీడియోని ఓపెన్ చేసి చూడండి. అక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది 1 year ago అని. ఆ వీడియో ఓపెన్ చేస్తే మీకు 1 year agoని ఎప్పుడు పెట్టామనేది కనిపిస్తాడు. మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మోర్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ వీడియో నేను ఎప్పుడు పెట్టాలనేది మీకు కనిపిస్తుంది. ఎప్పుడు ఉంది, 2023 ఏప్రిల్ 23 రోజు నేను ఫస్ట్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను. సో యాజ్ పర్ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఆ రోజు నుంచి యూట్యూబ్ అయితే క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. ఈ రోజు నుంచి మీరు ఛానల్ స్టార్ట్ చేశారనేది. యాక్చువల్లీ ఛానల్ క్రియేట్ చేసింది 23 January, బట్ అది తీసుకోదు. ఈ 2024లో ఏప్రిల్ 26 ఏప్రిల్ 30 వరకునే మంచి రోజులు ఉన్నాయని చెప్పారు. తర్వాత శ్రావణ మాసం వరకు గృహప్రవేశం చేయడానికి మంచి రోజులు లేవు కాబట్టి హడావిడిగా తీసుకున్న నెల రోజుల్లోపనే, ఇంకా ఇంటీరియర్ వరకు కూడా కాలేదు, ఎక్కడి వరకు అయితే అక్కడ వరకు పని చేసుకొని ఏప్రిల్ 15 రోజు గృహప్రవేశం చేసుకున్నాం అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసిన 1 year లోపల ఇల్లు కొన్నామా లేదనే దానికైతే ప్రూఫ్తో సహా అయితే చెప్పేశాను. ఇక నెక్స్ట్ టాపిక్కి వెళ్ళే కంటే ముందు, అంటే మనకు యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది తెలుసుకునే దానికంటే ముందు ఫస్ట్ గృహప్రవేశం సంబంధించిన వీడియో అయితే చూసాము. దాని తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది, అలాగే ఇల్లు ఎలా కొన్నాను, ఎక్కడ లోన్ తీసుకున్నాము, డైరెక్ట్ క్యాష్ పెట్టి కొన్నాము అనేది ఎవ్రీథింగ్ మీకు నెక్స్ట్ గృహప్రవేశం వీడియో అయిపోయాక చూపిస్తాను. ఫిబ్రవరి నుంచి జూన్ జూలై వరకు తీసుకుంటే మీకు వీడియోస్ కూడా నెలకొకటి, 1 month 15 daysకి ఒకటి అట్లా అప్లోడ్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఆ టైంలో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటే ఇంకొకటి జరిగేది, బట్ అది కూడా మీకు నెక్స్ట్ ఈ వీడియో చూసాక చెప్తాను. గృహప్రవేశం సంబంధించిన వీడియో అయితే ఇప్పుడు చూద్దాము.
అలానే తీస్తున్నా. नमस्मे అదనమాట మా గృహప్రవేశం అలా జరిగింది. ఉన్న దాంట్లో చిన్నగా చేసుకున్నాము, మరీ అంత పెద్దగా ఏం చేయలేదు. 15 డేస్లోనే ఫస్ట్ 26th అనుకున్నాము, మళ్ళీ ప్రీపోన్ అయిపోయింది అనమాట. సో యాక్చువల్లీ అన్నీ పోస్ట్పోన్ అవుతుంటాయి, మరి ప్రీపోన్ అయింది. 26th నుంచి 15th వచ్చింది, 11 డేస్ ముందుకు వచ్చింది. సో ఇంకా షార్ట్ టైం అయిపోయింది మాకు. సో యాక్చువల్ ఫస్ట్ 1 month అనుకున్నాము, తర్వాత అది 20 డేస్ 19 డేస్కి వచ్చింది. ఇక మన యూట్యూబ్ ఇన్కమ్కి వస్తే, ఇప్పటి వరకు నాకు యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది క్లారిటీ ఇద్దాం అనుకున్నాను కదా, దాని గురించి చెప్తున్నాను. బట్ నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రావడానికంటే ముందు మీకు ఇంకొకటి చెప్పాలి. యాక్చువల్లీ నాకున్న సబ్స్క్రైబర్లు ఇప్పుడైతే 2900 ఎంతమంది ఉన్నారు. వాచ్ అవర్స్ కూడా పెద్దగా ఏం లేవు. యాక్చువల్ అయితే మనకు ఫిబ్రవరి లేదా మార్చిలో మన ఛానల్ మానిటైజేషన్ అయిపోవాలి. బట్ ఆ టైంలో నేను ఇంటి గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి, అటు యూట్యూబ్ గురించి ఆలోచించాలా, ఇంటి గురించి ఆలోచించాలా అనే విషయంలో సో కన్ఫ్యూజన్ ఏం లేదు, నాకు క్లారిటీగా ఉంది. బట్ అందుకే అప్పుడు నేను ఇల్లుని చూస్ చేసుకున్నాను కాబట్టి యూట్యూబ్ని కొన్ని రోజులు పక్కన పెట్టాల్సి వచ్చింది. మానిటైజేషన్ అవ్వలేదు. మానిటైజేషన్ ఎందుకు అవ్వలేదు అంటే, నాకు యాక్చువల్లీ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం 1000 సబ్స్క్రైబర్లు ఉండాలి, 4000 వాచ్ అవర్స్ రావాలి, అది 1 year లోపల. బట్ నాకు ఏప్రిల్ నుంచి జనవరి వరకు 3500 వచ్చింది వాచ్ అవర్స్. సబ్స్క్రైబర్లు అయితే 2000 దాటిపోయారు. తర్వాత ఫిబ్రవరిలో 3700 వరకు వెళ్ళిపోయారు అనుకుంటా. ఇంకా 300-250 వాచ్ అవర్స్ వస్తే మనకి ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్. కానీ కరెక్ట్గా ఆ ఫిబ్రవరి లోపలనే మేమైతే ఇల్లు గురించి సెర్చ్ చేయడం జరిగింది, ఇల్లు తీసుకోవడం జరిగింది. ఆ టైంలో నేను యూట్యూబ్ని ఒక 2 months పక్కన పెట్టాను. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో 20 days. సో 2.5 months, ఆల్మోస్ట్ 3 months నేను యూట్యూబ్ని పక్కన పెట్టేశాను. దీని గురించి ఎక్కువ ఆలోచించలేదు కాబట్టి, వీడియోస్ అప్లోడ్ చేయలేదు కాబట్టి నాకు వాచ్ అవర్స్ రాలేదు. ఎంత రాలేదు, జస్ట్ నాకు తెలిసి 3853 అవర్స్ వరకు వాచ్ అవర్స్ నాకు చూపిస్తుంది. ఇంకెంత కావాలి, 147 వాచ్ అవర్స్ వస్తే నా ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అనమాట. 147 వాచ్ అవర్స్ రాలేనందుకు నా ఛానల్ యూట్యూబ్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాదు. సో ఎలిజిబుల్ కానందుకు నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ అయితే ఏమీ రాలేదు. యాజ్ ఆన్ డేట్ వరకు నాకు 0 అమౌంట్ యూట్యూబ్ నుంచి. సో నేను ఇల్లు ఉన్నదంతా పర్సనల్ డబ్బుతోటి లోన్ తీసుకొని బయట అప్పు తీసుకొని కొన్నది తప్పితే యూట్యూబ్ నుంచి అయితే ఒక్క రూపాయి కూడా రాలేదు. ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు, వాచ్ అవర్స్ కూడా లేవు. ఇప్పుడైతే వాచ్ అవర్స్ ఎంత ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే 5000 వాచ్ అవర్స్ దాటింది. బట్ వాళ్ళకి ఏంటంటే వితిన్ 1 year లోపల యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డేట్ నుంచి, అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో డేట్ నుంచి, అంటే 23rd April 2023 నుంచి 22nd April 2024 వరకు వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారనమాట. 1000 సబ్స్క్రైబర్లు
4000 వాచ్ అవర్స్ రావాలి, అప్పుడే మనకు మానిటైజేషన్ వస్తుంది. బట్ ఇంకొక ఆప్షన్ కూడా తీసుకొచ్చింది మధ్యలో యూట్యూబ్, ఏంటంటే వితిన్ 1 ఇయర్ లోపల 500 సబ్స్క్రైబర్లు 3000 వాచ్ అవర్స్ వచ్చినా మీరు మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు. కొన్ని ఫీచర్స్ ఇస్తారనమాట ఇన్కమ్ కోసము, ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే ఇవ్వరు. సో నేను దానికి అప్లై చేసుకోలేదు, ఎందుకంటే చేసుకుంటే మొత్తం 4000 వాచ్ అవర్స్ అయినాక చేయాలి, 3000కి ఎందుకు చేయాలి, దాంతో వచ్చేది పోయేలేదని నేను లైట్ తీసుకున్నాను. నేను ఆ లైట్ తీసుకోవడమే నేను చేసిన తప్పు. ఆ 3000 వాచ్ అవర్స్ వచ్చినాక కూడా చేసినా నా ఈ ఛానల్ మానిటైజేషన్ అయిపోయేది. మళ్ళీ ఎప్పుడన్నా 4000 వాచ్ అవర్స్ వచ్చినప్పుడు చేసుకున్నా వచ్చేది. బట్ నాకు ఎందుకు అప్పుడు అనిపించింది మొత్తం 4000 వాచ్ అవర్స్ అయినాక చేసుకుంటే బెటర్ అనే ఆలోచనతో నేను చేయలేదు. బట్ దానివల్ల ఏంటంటే ఇంటి గురించి ఆలోచించి ఒక 4 మంత్స్ దీన్ని పట్టించుకోలేదు సరిగా. నెలకొకసారి, నెల 15 రోజులకు ఒకసారి వీడియోస్ పెట్టడము. షార్ట్ పెడితే షార్ట్ వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు, సబ్స్క్రైబర్లు వస్తారు తప్పితే వాచ్ అవర్స్ రాదు. సో అట్లా పట్టించుకోలేదు. ఎంతైనా మనకు ఇల్లు కదా ఫస్ట్ ప్రయారిటీ. మనకి ఇల్లు ఉందనుకో, ఈ సంవత్సరం కాకపోతే యూట్యూబ్ నెక్స్ట్ టైం అయినా నెక్స్ట్ ఇయర్ అయినా మనము మానిటైజేషన్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఒక 6 నెలలు కూర్చుంటే మానిటైజేషన్ కంప్లీట్ చేయొచ్చు, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. బట్ దీని మీద కూర్చోవాలి కంప్లీట్గా. సో కంప్లీట్గా కూర్చునేంత టైం అయితే మనకు ఉండదు. అటు జాబ్ చేసుకోవాలి, ఇల్లు గురించి ఆలోచించాలి, యూట్యూబ్ గురించి ఆలోచించాలంటే టైం దొరకలేదు. 2 అయితే మేనేజ్ చేయొచ్చు, కానీ ఈ 3 అనేసరికి నాకు అవ్వలేదు. యూట్యూబ్ని పక్కన పడేసాను కొన్ని రోజులుగా, పట్టించుకోలేదు. యాక్చువల్ నాకు యూట్యూబ్లో రావాలి, ఛానల్ పెట్టాలి, డబ్బులు సంపాదించాలనే ఆలోచన కూడా లేదు. ఇట్లానే ఫస్ట్ హంపి ట్రిప్ వెళ్ళినప్పుడు ఫోన్లో మెమొరీ ఫుల్ అని వచ్చిందనమాట. సో గూగుల్ వాడు ఏం చేశాడు, మీరు స్టోరేజ్ కొనుక్కోండి ఇంత అని ఆఫర్ చేశాడు. ఇంకా 15 GB ఫ్రీ ఇస్తాము, మంత్లీ ఇంత పే చేయాలి, ఇయర్లీ ఇంత పే చేయాలి అన్నాడు. సో నాకేమనిపించింది అంటే, నీ అమ్మ ఫొటోస్ వీడియోస్ అన్నీ ఇలా పెట్టుకుంటే ఎన్ని ఫోన్లు ఎన్ని మెమరీ కార్డులు నింపుకుంటూ పోతాము, మనకంటే ఒక గుర్తింపు ఏమి ఉండదు కదా అని నాకేం ఆలోచన వచ్చిందంటే, సరే మనం హిందీ చేసే బదులు యూట్యూబ్లో పెట్టుకుందాము. మనకు దాని ప్రకారం పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు. మన దగ్గర మెమరీ కూడా అవసరం లేదు, మెమరీ కార్డులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, యూట్యూబ్లో స్టోర్ అయ్యి ఉంటుంది, ఎప్పుడు కావాల్సి అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు అనే ఆలోచన నాకు వచ్చిందనమాట. అట్లా అని నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఏమైంది, మంచిగా సబ్స్క్రైబర్లు వచ్చారు, వాచ్ అవర్స్ కూడా బాగానే వచ్చాయి. చాలామంది అనుకుంటారు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రానప్పుడు, నీకు యూట్యూబ్ మీద ఇన్కమ్ ఆశ లేనప్పుడు thumbnails చేస్తారు, అంత మ్యూజిక్ ఇస్తారు, అంతా చేస్తారంటే యూట్యూబ్లో మనీ సంపాదించడానికి వీడియో పెడుతున్నావా, లేకపోతే టైంపాస్కి పెడుతున్నావా, నీ మెమోరీస్ అన్నీ అందులో గుర్తింపుకోవడానికి పెడుతున్నావా అనేది యూట్యూబ్కి అనవసరం. నువ్వు అందులో వీడియో పెడుతున్నావు అంటే పాలసీ గైడ్లైన్స్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే, లేకపోతే నీకు కాపీరైట్ స్ట్రైకా వస్తుంది ఛానల్కి. అలా రావడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ టైం ఛాన్స్ ఇస్తాడు, సెకండ్ టైం ఛాన్స్ ఇస్తాడు, మూడోసారి ఈ ఛానల్ లేకపోతే దొరుకుతాడు, ఉంచాడు ఇక. అప్పుడు నువ్వు ఎన్ని మెమరీస్ కోసం పెట్టుకున్నా, నువ్వు పైసల కోసం పెట్టుకున్నా ఏమని చూడడాడు. ఎంత పెద్ద తోపు ఛానల్ అయినా సరే యూట్యూబ్ గైడ్లైన్స్ నువ్వు ఫాలో అవ్వలేవు కాబట్టి నీ ఛానల్ని లేపేస్తాడు. నీకు మళ్ళీ దొరకడు కూడా దొరకదు, మళ్ళీ మొదటికెళ్ళి రావాల్సిందే. సో వచ్చినా రాకపోయినా ఒక పద్ధతి ఉంది కాబట్టి యూట్యూబ్లో, ఆ ప్రకారం వెళ్ళిపోదామనే ఉద్దేశంతో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు ఫోటోగ్రాఫింగ్ అన్నా వీడియోగ్రాఫింగ్ అన్నా నాకు కొంచెం చాలా ఇష్టం అనమాట. నాకు అది కొంచెం ఫ్యాషన్లో ఫీల్ అవుతాను, నాకు చాలా ఇష్టం. ఆ ఫొటోస్ తీస్తుంటే, ఎడిటింగ్ చేస్తుంటే మస్తు మజా వస్తుంది అనమాట, వీడియోస్ తీస్తున్నప్పుడు కూడా. సో అందుకే నాకు దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, అలాగే నాకు ఐడియా కూడా ఉంది. నేను ఆల్రెడీ ఫోటోగ్రాఫింగ్ వీడియోగ్రాఫింగ్ కూడా చేసిన ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉంది. సో అందుకే నేను ఈజీగా చేసుకోగలుగుతాయి ఇవన్నీ. సో అందుకే దీంట్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. వీడియోస్ పెడుతుంటే డబ్బులు వస్తాయా రావనే సెకండరీ, వస్తే లేకుంటే లేదా అనేది థాట్తోటే ఉంది. బట్ వచ్చే ఛాన్స్ అయితే వచ్చినుండే, ఒక అడుగు దూరంలో ఉండి ఓడిపోవాల్సి వచ్చింది. బట్ ఏం లేదు, ఇప్పటికైనా అప్లై చేయొచ్చు. నాకు తెలిసి నేను ఈ వీడియో పెడుతున్నాను కదా, ఈ వీడియో పెట్టినాక 1 month లోపల నాకైతే వాచ్ అవర్స్ అయిపోతాయి, 4000 వాచ్ అవర్స్ అప్లై చేసేస్తాను. అది అప్లై చేసినాక 1 month 2 months టైం పడుతుందంట. సో మనకు కూడా చేసుకుంటూ పోతేనే తెలియాలి. ఎంత వస్తే అంత వచ్చినా ఓకే, రాకున్నా ఓకే, దాని మీద మనం బతకాలని ఏం లేదు. నాకంటూ పర్సనల్ జాబ్ ఒకటి ఉంది, ఇక్కడ పోయాము, ఎక్కడెక్కడ తిరిగాము అంతా మనకైతే ఒక స్వీట్ మెమరీ లాగా మనకు యూట్యూబ్లో ఒక ఛానల్లో ఉంటుందనే ఉద్దేశంతో పెట్టాను. వచ్చినా హ్యాపీ, రాకపోయినా హ్యాపీ అనమాట. సో యూట్యూబ్ నుంచి అయితే నాకు ఎటువంటి ఇన్కమ్ రావట్లేదు, అందరికైతే ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో అప్లోడ్ చేసే టయానికి యూట్యూబ్ నుంచి వచ్చింది, కారు కొన్నాడు, ఇల్లు కొన్నాడు అనే ఆలోచనలు బంద్ చేసుకోండి కదా. ఎందుకంటే యూట్యూబ్లో పెట్టగానే డబ్బులు వచ్చేస్తే లక్షలు, ప్రతి ఒక్కరు ఫోన్ తీసుకొని కెమెరా తీసుకొని బయట రోడ్ మీద వచ్చి యూట్యూబ్ తీసుకుంటా, వీడియోలు తీసుకుంటూ అప్లోడ్ చేసుకుంటే డబ్బులు సంపాదిస్తాడు. సో అలాంటి ఈజీగా డబ్బులు సంపాదించే సోర్స్ అయితే ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ లేదు. ఏదైనా కష్టపడాల్సిందే. నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టినావు అంటే యూట్యూబ్ వాడు కూడా నీకు 1 year టైం ఇస్తాడు. 1 year టైంలో నువ్వేంటో వానికి ప్రూవ్ చేసుకోవాలి, అప్పుడే వాడు నీకు డబ్బులు ఇవ్వడానికి ఎలిజిబుల్ ఇస్తాడు. డబ్బులు ఎట్లా వస్తాయంటే నీ వీడియోస్ చూస్తేనే డబ్బులు వస్తాయి, సబ్స్క్రైబర్లను బట్టి డబ్బులు అయితే రావు.
నీకు 1000 మంది సబ్స్క్రైబర్లు ఉండి నీ వీడియో 10 లక్షల మంది చూస్తే నీకు డబ్బులు బాగానే వస్తాయి. 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండి నీకు 1000 మంది వీడియో చూస్తే ఆ వీడియోకి డబ్బులు రావు. సో సబ్స్క్రైబర్లు బట్టి డబ్బులు అయితే రావు, గుర్తుపెట్టుకోండి. సో అందరికీ యూట్యూబ్ పెట్టగానే అందరికీ రావు, ఎందుకంటే యూట్యూబ్లో పెట్టినాక దానికి చాలా పెద్ద కథ ఉంటుంది, దాని గురించి సపరేట్ వీడియో చేయాల్సి వస్తుంది. సో అదైతే నేను మాట్లాడలేను. సో ఇప్పుడు ఇంకోటి హౌస్ ఎలా ఉన్నానంటే నేను బ్యాంక్ లోన్ తీసుకోవాల్సి వచ్చింది. కొంచెం బయటికి వెళ్ళి అప్పు తెచ్చాము, బ్యాంక్లో లోన్ తీసుకున్నాము. మా పేరెంట్స్, ప్రియా వాళ్ళ పేరెంట్స్, సో వాళ్ళు సపోర్ట్ చేశారు. మేము కొంచెం సంపాదించుకుంది, అన్నీ కలిపితేనే ఇల్లు అయింది. ఏదో నేను ఒక్కని పీకి కట్టలు కట్టేసి ఇల్లు కొన్నాననే ఫీలింగ్ అయితే లేదు. అసలు కొనడం కాదు, కొన్నాక వీటిని మెయింటైన్ చేయడంలో మనకు మోతెబ్బర్ ఉంటుంది. కొన్నాడు అనే గర్వము, ప్రౌడ్ అయితే రాకూడదు. కారు కొన్నాము, అందరి ముంగట వేసుకొని తిరుగుతున్నాం కదా, దీన్ని మెయింటైన్ చేయాలి. నెల నెల ఈఎంఐలు కట్టుకోవాలి, పెట్రోల్ మెయింటెనెన్స్, సర్వీస్ మెయింటెనెన్స్, ఇయర్లీ ఇన్సూరెన్స్లు, ఇవన్నీ మెయింటెనెన్స్ చేసి లోన్ అంతా అయిపోయేంత వరకు మన దగ్గరకు వస్తే అప్పుడు మన కారు. మోతెబ్బరి కోసం కొని 2-3 నెలలు తిరిగితే అది కాదు. ఇల్లు కూడా అంతే, కట్టినామంటే దాన్ని కూడా నెల నెల ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది. ఇల్లు కొన్నామనే ఫీలింగ్ కంటే ఇప్పుడు బాధ్యత ఎక్కువ పెరుగుతుంది మన మీద, ఖర్చు చూసుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. ఎంత సంపాదించినా హోమ్ లోన్లో ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపోం మనం. సో అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే చాలామంది అంటారు మనకి గర్వం వచ్చింది, పొగరు వచ్చింది, అది వచ్చిందంటే ఉన్న గర్వము పొగరు ఇప్పుడు దిగిపోతుంది నాకు. ఒకవేళ ఉన్నా కూడా మీరు అనుకున్నట్టు, ఎందుకంటే తీసుకోవడం గొప్ప కాదు, తీసుకున్నాక వాటిని నిలుపుకోవడం గొప్ప అంటారు కదా, అట్లుంది పరిస్థితి. సో ఇంకా ఫుల్గా అయితే ఇంట్లోకి వెళ్ళడానికి నాకు తెలిసి ఇంకా 1.5 month టైం పడుతుంది. ఇంటీరియర్ వాళ్ళు అయితే 2 months అడిగారు చేయడానికి, అది కూడా పెద్దగా ఎక్కువ ఏం చేయించుకోవట్లేదు. లోన్ ఎక్కడ తీసుకున్నానంటే చెప్తున్నా కదా, ఎవరు నమ్మరు. లోన్ అయితే నాకు జస్ట్ 3 daysలో హోమ్ లోన్ శాంక్షన్ అవుతుంది. 3 days. ఏ బ్యాంక్లో శాంక్షన్ అయిందంటారు చెప్పండి మీకు తెలిసిన ప్రకారం? 3 daysలో హోమ్ లోన్ ఎవరు ఇస్తారు మనకి? ఎస్బీఐలో 3 రోజుల్లో లోన్స్ శాంక్షన్ అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. నా కార్ లోను ఎస్బీఐలోనే ఉంది, హోమ్ లోను ఎస్బీఐలోనే ఉంది. చాలామంది అనుకుంటారు ఎస్బీఐ అనేది గవర్నమెంట్ బ్యాంకు, వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్ లెక్క పనిచేయరు, ఏం చేయరు అనేది. అలాంటి రోజులు పోయినాయి ఇప్పుడు ఎస్బీఐలో. నువ్వు ఫైల్ ప్రపోజల్ రావడమే లేటు. నువ్వు అన్ని డాక్యుమెంట్స్ ఎంత తొందరగా ఇస్తే వాళ్ళు అంత తొందరగా శాంక్షన్ చేసి నీ ముందు పెడతారు. నువ్వు డాక్యుమెంట్స్ సరిగ్గా ఇవ్వకపోతే అది లోన్లు ఇవ్వరు మీకు. నేను ఎందుకు ఎస్బీఐనే ప్రిఫర్ చేసిన అంటే ఎస్బీఐలో లీగల్ కానీ వాల్యుయేషన్ కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఎవరి ప్రలోభాలకు లొంగరు. ఏదైనా లీగల్గా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు లోన్ ఇవ్వరు. లీగల్గా ప్రాబ్లం ఉండే కొన్ని బ్యాంకులు ఇస్తున్నాయి, నేను ఏ బ్యాంక్ పేరు అయితే చెప్పను. ప్రైవేట్ బ్యాంకులు కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కానీ కొన్ని లోపల మేనేజ్ చేసుకొని లోన్స్ అయితే ఇస్తున్నారంట. సో అలాంటిది అయితే ఎస్బీఐలో ఎంకరేజ్ చెయ్యరు. వాళ్ళకు ప్రాపర్టీకి లోన్ ఇచ్చారంటే కస్టమర్ హ్యాపీగా ఉండాలి, ఈఎంఐ కడితే బ్యాంక్ కూడా హ్యాపీగా ఉంటుంది. అసలు కస్టమర్ లాస్ కాకూడదు, బ్యాంక్ కూడా లాస్ కావద్దు అనే ఉద్దేశంతో బ్యాంక్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఇది ఒక్క దాంట్లో. సో అందుకే నేను ఎస్బీఐని ఫస్ట్ ప్రిఫరెన్స్ చేశారు. ఇప్పుడు టైఅప్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి, అన్నీ అట్లయినా ఉండవు, చూసుకొని కొన్ని ప్రాపర్టీస్ అయితే చూసుకోవాలి. అది మన జాగ్రత్త. ఇన్ని లక్షలు పెట్టి మనం ఇల్లు తీసుకొని తర్వాత ఎవడో వచ్చి ఈ ప్రాపర్టీ నాది అని అంటే ఎట్లుంటుంది? సో అలాంటి దాంట్లో మనము ఎవరు చెప్పినా నమ్మకూడదు. బ్యాంకు మీరు లోన్ వెళ్తే బ్యాంకు ఏ డాక్యుమెంట్స్ అడిగితే అన్ని డాక్యుమెంట్స్ ఒకేసారి రెడీ చేసి ఒక ఫైల్ లెక్క చేసి ఆ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చేస్తే మీకు 3 నుంచి 4 రోజుల్లో లోన్ శాంక్షన్ అయిపోతుంది. అసలు ఫైల్ ఒకసారి లాగిన్కి వెళ్ళింది అనుకో, వాళ్ళు అన్నీ చూస్తారు, అన్నీ ఉన్నాయి అనుకో, ఇంకా ఫైల్ ఇంకోసారి తీయరనమాట. అన్నీ ఉన్నాయి, పర్ఫెక్ట్ వెళ్ళిపోతుంటుంది. నువ్వు ఎన్ని పెండింగ్లో పెడితే అన్నిసార్లు ఫైల్ తీయాలి. వాళ్ళు ఫైల్ తీసి ఆఫీసర్ కూడా చిరాకు వస్తుంది, ఈ ఫైల్లో ఎప్పటికి పెండింగ్ ఉంటుంది, వీళ్ళు ఇయ్యర్ అది అని చెప్పి పెండింగ్ పడిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే వెనకాల ఉండి ఫాలోఅప్ చేసుకోవాలి, అయితే తొందరగా అవుతుంది. మనం వదిలేసినాం కదా వాళ్ళు చేయాలంటే వాళ్ళకు 1,00,000 పనులు ఉంటాయి, ఒక్కటే పని ఉండదు. ఎవ్వరు నమ్మరు. ఎస్బీఐలో 3 రోజుల్లో హోమ్ లోన్ శాంక్షన్ అయిందంటే నా ఫైల్ అయ్యింది. అన్ని డాక్యుమెంట్స్ ఒకేసారి ఇచ్చిన. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ పిలిచిన, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అన్నాడు, అన్ని లిస్ట్ రాసి ఇచ్చిండు, చెక్ లిస్ట్ ప్రకారం అన్నీ రెడీ చేసి ఇచ్చేసినాము. 3 రోజుల్లో శాంక్షన్ లెటర్ ఇచ్చిండు. 4వ రోజు మంచి లేదని 5వ రోజు అగ్రిమెంట్ చేసుకుంటే శాంక్షన్ లెటర్ చేతిలో పెట్టేసిండు. నెక్స్ట్ 1 weekలో శాంక్షన్ లెటర్ పెట్టిన 1 weekలో రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పారు. 1 weekలో రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. సో ఇది హోమ్ లోన్ ప్రాసెస్. కానీ ఎవరు నమ్మరు ఎస్బీఐలో ఒక హోమ్ లోన్ 3 రోజుల్లో శాంక్షన్ అయిందంటే. చాలామంది అనుకుంటారు 4 రోజులు పడుతుంది, 15 రోజుల పైన పడుతుంది, ఇంకెక్కువ టైం పడుతుంది అనుకున్నారు. మీ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే అలాంటి లేట్ టైం అవుతుంది తప్పితే డీలే అసలు ఎవరు డీలే చేయరు. ఎందుకంటే వాళ్ళకు కూడా పైనుంచి చాలా ప్రెషర్స్ ఉంటాయి లోన్ చేయాలని. సో అలాంటివి అయితే ఏం లేదు. ఎస్బీఐలో అయితే ప్రాసెస్ అయితే తొందరగానే అవుతుంది. నాదైతే తొందరగానే అయిపోయింది. నా కార్ లోన్ కూడా చెప్తే నమ్మరు, 1 hourలో నా కార్ లోన్ చేసి ఇచ్చేసారు.
అక్టోబర్ 5th అంటే దసరా రోజు, మీరు కావాలంటే క్యాలెండర్లో చూసుకోండి, 2022 అక్టోబర్ 5th దసరా రోజు నా కార్ డెలివరీ తీసుకున్నా. నేను సెప్టెంబర్ 30 రోజు వాడు పేమెంట్ కావాలని అడిగాడు షోరూమ్ వాళ్ళు. సో సెప్టెంబర్ 30 కంటే నేను కొటేషన్ పంపించాడు, డాక్యుమెంట్స్ అన్ని ప్రింట్ తీసి వాళ్ళకి ఇచ్చేస్తే హాఫ్ అన్ అవర్లో లోన్ ప్రాసెస్ చేసి శాంక్షన్ చేశారు. 15 నిమిషాల్లో అగ్రిమెంట్ అయిపోయింది. ఇంకా 15 నిమిషాల్లో పేమెంట్ వాళ్ళకి కొట్టేశారు. జస్ట్ 1 అవర్ లోపల కార్ లోన్ అయిపోయింది. డబ్బులు వాళ్ళకి అయిపోయినాయి. నా డౌన్ పేమెంట్ నేను కట్టేశాను. 5th రోజు పోయి డైరెక్ట్ డెలివరీ తీసుకున్నాను. 1 అవర్లో కార్ లోను, 3 డేస్లో హోమ్ లోన్ ఎస్బీఐలో. నా లోన్స్ అన్నీ అంటే 2 ఉన్నాయి, కార్ లోన్, హోమ్ లోన్ 2 ఎస్బీఐలోనే ఉన్నాయి అనమాట. సో ఎస్బీఐ మీద ఇలాంటి అపోహలు ఏమైనా ఉంటే తీసేసుకోండి. చాలా మంచిగా పనిచేస్తున్నారు వాళ్ళు కూడా. ఇమీడియట్గా ప్రాసెస్ అవుతుంది. మనం ఎంత వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు మనకు అంత సపోర్ట్ చేస్తారు. వేరే బ్యాంక్ వాళ్ళు చేయట్లేదు అనట్లేదు, బట్ నాకు వీళ్ళతోటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళదైతే నేను షేర్ చేసుకున్నాను. ఎందుకంటే వీళ్ళ మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ చాలా ఉంటుంది అనమాట. వాళ్ళు పని చేయరని అంటుంటారు కదా, అందుకోసం అని వాళ్ళు ఇంత తొందరగా చేశారని చెప్తున్నాను. సో నెక్స్ట్ టైం వేరే లోన్ పేమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎట్లుంది అనేది అప్పుడు కూడా చెప్తాను డెఫినెట్గా. ప్రజెంట్ అయితే నేను వీళ్ళ దగ్గరనే కార్ లోన్ తీసుకున్నా, హోమ్ లోన్ తీసుకున్నా. నాకైతే మంచిగా రెస్పాన్స్ అయ్యారు, మంచిగానే ప్రాసెస్ చేశారు వాళ్ళు, నో డౌట్ అనమాట. దీంట్లో నాకు చెప్తే రావాల్సింది, చెప్పకపోతే పోవాల్సింది ఏం లేదు. నేనైతే ప్రమోషనల్ వీడియోస్ అయితే ఏం చేయట్లేదు. నేను తీసుకున్నా కాబట్టి తీసుకున్నా అని చెప్తున్నాను. సో అది ఫ్రెండ్స్, నా ఇంటి గృహప్రవేశం వీడియో, అలాగే నా యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్కమ్ గురించి, అలాగే ఎలా కొన్నాను, ఏం కొన్నాను అయితే మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నాకైతే యూట్యూబ్ నుంచి అమౌంట్ ఏం రావట్లేదు. ఇన్ ఫ్యూచర్ వస్తుంది, ఇప్పుడైతే రాదు. ఎందుకంటే మానిటైజేషన్ అవ్వడానికి అయితే ఇంకా టైం పడుతుంది. నాకైతే ఇంకా నాకు తెలిసి 4 months టైం పడుతుంది. ఇంకా నాకు వాచ్ అవర్స్ అయితే సో 1 year అయిపోయినాక వాచ్ అవర్స్ మొత్తం 3700 నుంచి 500 పడిపోయింది. 3200 వాచ్ అవర్స్ వెళ్ళిపోయినాయి 1 year లోపు. అన్నీ వేస్ట్. ఇక మనకు అప్పుడు వచ్చినాయి కూడా వేస్ట్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు నేను 4000 వాచ్ అవర్స్ వరకు వెయిట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు 537 minutes చూపిస్తుంది నాకు, 537 వాచ్ అవర్స్ చూపిస్తుంది కదా. రావాలంటే ఇంకా 3500 వాచ్ అవర్స్ రావాలి. డెఫినెట్గా ఈసారి కంపల్సరీ మానిటైజేషన్తో కొట్టేస్తాను, అందులో నో డౌట్. ఇది మా గృహప్రవేశం యొక్క వీడియో అనమాట. సో మేము ఇల్లు ఎలా కొన్నాము, దాదాపు 4 నెలలు చుక్కలు కనబడ్డాయి అనమాట. సో డబ్బులు అరేంజ్ చేయడానికి కానీ, ఇదంతా చూసుకోవడానికి కానీ, ఆ ఇంటీరియర్ వర్క్ అయితే చుక్కలు కనిపిస్తున్నాయి. ఒకరోజు వస్తారు, ఒకరోజు రారు. 2 నెలలు అన్నారు, 2 నెలలు అంటున్నారు. 2 months 15 days కూడా అవుతుంది. అది అవుతుందో అవ్వదో డౌట్ ఉంది. సో ఒక 4 నెలలు టైం అయితే దీనికోసం వేస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. చేసుకోవాలి కూడా. ఇంకా 2 నెలలు టైం అంటున్నారు వాళ్ళు. సో నేను 1 రోజులు ఏంట్రా బాబు అంటున్నాను. 1 రోజులు ఇస్తారా, 2 నెలలు ఇస్తారో తెలియదు. సో నాకు తెలిసి అయితే నేను ఫిబ్రవరి నుంచి జూన్ వరకు అని టైం పెట్టుకున్నాను అనమాట. సో జూన్ ఎండింగ్ లోపు ఎట్టి పరిస్థితుల్లో వర్క్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళాలి. గృహప్రవేశం చేసినాక కూడా 2 నెలలకు ఇంట్లోకి పోకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి. సో జర్నీ ఇదన్నమాట. యూట్యూబ్ నుంచి అయితే ఇన్కమ్ జీరో. మనదంతా వ్యక్తిగతంగా ఉద్యోగం చేసి బయట మా వాళ్ళు కొన్నిచ్చి, వీళ్ళు కొన్నిచ్చి, అప్పులు తెచ్చి, బ్యాంక్ లోన్ ఇచ్చి, సో ఇట్లా చేసి ఇల్లు కొన్నది తప్పితే యూట్యూబ్ నుంచి అయితే ఎటువంటి ఇన్కమ్ లేదు. సో ఇప్పటి నుంచి అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. సో ఈఎంఐలు కట్టుకుంటా ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ కాదు. కొనడం గొప్పతనం కాదు, కొన్నాక అందులో ఉండాలి, దాన్ని సొంతం చేసుకోవాలి. నువ్వు ఎంత ఇల్లు కొని ఇక అవన్నీ మాట్లాడకూడదు, కానీ నెగిటివ్ థాట్స్ అయిపోతాయి. మనం ఇల్లు కొని ఈఎంఐ సరే కట్టకపోతే బ్యాంక్ ఏం చేస్తుంది, వచ్చి సీజ్ చేస్తుంది, వేరే వాళ్ళకి అమ్ముకుంటుంది. ఇంత చేసి కూడా వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు అసలైన టాస్క్ మన ముంగట ఉందన్నమాట. సో దీన్ని ఎలా కంటిన్యూ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించుకుంటూ పోవాలి. సో అంత ఈజీగా మార్కెట్లో ఏది రాదు. డబ్బులు సంపాదించడం అంటే అంత ఈజీ కాదు. సో చాలామంది చాలా విధాలుగా సంపాదిస్తున్నారు. యూట్యూబ్లో వస్తుంది, లేకపోతే లేదు. బట్ నా విషయంలో మాత్రం యూట్యూబ్ నుంచి అయితే జీరో బ్యాలెన్స్ అనమాట, జీరో ఇన్కము. ఎవరన్నా నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందా అంటే వచ్చిన రోజు డెఫినెట్గా మీకు వీడియో చేసి పెడతాను. ఆ రోజు చెప్తాను నాకు ఎంత వస్తుంది అనేది. చెప్పకపోవడానికి కూడా ఏం భయం ఏం లేదు. చాలామంది నాకు ఇంత వస్తుంది, దాన్ని అమౌంట్ రూపంలో చెప్పకూడదు, మీకు ఇది చెప్తా అది చెప్పి ఇట్లా చెప్తాను అంటారు. ఏం కాదు, డైరెక్ట్ ఎంత ఇన్కమ్ వస్తుందో అంత చెప్పుకోవచ్చు. మనకు ఆ ఫ్రీడమ్ అయితే యూట్యూబ్లో ప్రజెంట్ అయితే ఉంది. ఇన్కేస్ ఫ్యూచర్లో అట్లా చెప్పకూడదని ఏమన్నా తీసుకొస్తే అప్పుడు చెప్పకపోవచ్చు, కానీ చెప్పొచ్చు అన్నంత వరకు ఎంత వచ్చింది అనేది అయితే చెప్తాను. ఇక ప్రజెంట్ లేదు కాబట్టి లేదని చెప్తున్నా, ఉంటే ఉన్నదని చెప్తా, లేకపోతే లేదని చెప్తా. సో ఇదన్నమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము.